హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏజిడి యాస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఏజిడి 2025 ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్లో ఈరోజు మనం చూడబోయే గ్రామర్ రూల్ వచ్చేటప్పటికి రూల్ నెంబర్ 2. ఆల్రెడీ రూల్ నెంబర్ 1 అనేది చేయడం జరిగింది. రూల్ నెంబర్ 1 అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అందరూ వెళ్ళి చూడండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇంకా మన రూల్ నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైనా ఒక సెంటెన్స్లో ఏదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ని, సెకండ్ నౌన్ని, సెకండ్ ప్రొనౌన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ నౌన్ని, ఫస్ట్ సబ్జెక్ట్ని, ఫస్ట్ ప్రొనౌన్ని ఫాలో అవ్వకూడదు. అంటే ఎలా ఫాలో అవ్వాలంటే సెకండ్ సబ్జెక్ట్ అనేది సింగిల్లో ఉంటే సింగిల్ అయితే వెర్బ్ అనేది సింగిల్ రావాలి, ఫ్లోరల్ అయితే ఫ్లోరల్లో రావాలి. ఓకేనా? అంటే దానికి ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ 1 ఏంటంటే ఈదర్ రామ్ ఆర్ ఈజ్ ఫ్రెండ్స్ డాష్ టు ద పార్టీ. ఏదర్ ఆర్ వచ్చింది, ఏదర్ ఆర్ ఈజ్ ఫ్రెండ్స్ అని వచ్చింది. ఏదర్ ఆర్ సబ్జెక్ట్ అనేది దేని ఫాలో అవ్వాలి? సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రామ్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? ఫ్రెండ్స్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి వెర్బ్ అనేది దేని ఫాలో అవ్వాలి? సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? ఫ్రెండ్స్ దేంట్లో ఉంది? సింగులరా ప్లోరల్లో ఉంది. ఫ్రెండ్ సింగులర్, ఫ్రెండ్స్ ప్లోరల్ కాబట్టి వెర్బ్ ఏం రావాలి? ప్లోరల్. గోజ్లో ఏది ప్లోరల్? గోస్ ప్లోరల్, గో ప్లోరల్. వెర్బ్ ఇప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే అది సింగులర్. ఓకేనా? వెర్బ్ ఇప్పుడు ఎస్ కానీ ఈఎస్ ఉంటే వెర్బ్ అనేది సింగులర్ అవుతుంది. ఒకవేళ వెర్బ్కి ఈఎస్ లేకపోతే ప్లోరల్ అవుతుంది. అంటే ఇక్కడ వెర్బ్ ఈఎస్ లేనిది ఏంటి? గో అనేది ప్లోరల్ వెర్బ్ అవుతుంది. సరిపోయింది. ఏదర్ రామ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ గో టు ద పార్టీ. ఓకేనా? ఇక్కడ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ డాష్ ద ప్రాబ్లం అని ఇచ్చాడు. ఇక్కడ మన సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ అనేది ఏంటి? సింగులర్. అయితే మనకు వెర్బ్ ఏ రూపంలో రావాలి? సింగులర్ వెర్బ్ అంటే ఎస్ఓ కానీ ఈఎస్ కానీ యాడ్ అయి ఉండాలి. ఇక్కడ సాల్వ్స్లో ఎస్ఓ ఈఎస్ అన్నది ఏంటి? సాల్వ్స్. ఆన్సర్ ఏమవుతుంది? సాల్వ్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ నైదర్ నార్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? నైదర్ నార్ వచ్చినప్పుడు మనకి వెర్బ్ అనేది దేన్ని ఫాలో అవ్వాలి? సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? టీచర్. టీచర్ అనేది సింగులరా ప్లోరలా? సింగులర్ కాబట్టి వెర్బ్ ఏం రావాలి? సింగులర్ వెర్బ్ అంటే ఎస్ ఉంటుందా ఉండదా? ఎస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది? సాల్వ్స్ ద ప్రాబ్లం. ఓకేనా? తర్వాత మన నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే నాట్ ఓన్లీ ద టీచర్ బట్ ఆల్సో ద స్టూడెంట్ డాష్ ద ప్రాబ్లం అని ఇచ్చాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? స్టూడెంట్. ఇదేంటి? సింగులరా ప్లోరలా? ది స్టూడెంట్స్ వచ్చేటికి ప్లోరల్ కాబట్టి వెర్బ్ కూడా ప్లోరల్ అవుతుంది. సాల్వ్స్లో ఏది ప్లోరల్ వెర్బ్? సాల్వ్ ఈజ్ ఎ ప్లోరల్ వెర్బ్. ఓకేనా? మరిన్ని గ్రామర్ రూల్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.